దేశ రాజధాని ఢిల్లీలో జరిగినటువంటి పేలుళ్లతో ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ 1 వద్ద పార్కింగ్ స్థలంలో నిలిపి ఉంచినటువంటి ఓ కారులో ఈ పేలుడైతే సంభవించింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. మరికొందరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పేలుడు నేపథ్యంలో ఎర్రకోటతో పాటు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఇక పేలుడు దాటికి చుట్టుపక్కనే ఉన్నటువంటి పలు కార్లు, ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. కారులో ఉంచినటువంటి పేలుడు పదార్థాలని దూరం నుంచి ఎవరైనా రిమోట్ కంట్రోల్ సాయంతో పేల్చి ఉంటారా అనేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు ఘటనలో కారు యజమానిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక హర్యానాకు చెందినటువంటి నదీం ఖాన్ పేరుతో ఈ కారు రిజిస్టర్ అయినట్లు గుర్తించారు పోలీసులు. హ్యుండాయ్ i20 కారులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ యొక్క పేలుడు సంభవించింది. ఘటన సమయంలో కారులో ముగ్గురు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. హ్యుండాయ్ i20 కారును తొలుత మొహమ్మద్ సల్మాన్ కొన్నారు. ఆ తర్వాత అది నదీం ఖాన్ అనేటటువంటి వ్యక్తికి విక్రయించాడట. గురుగ్రామ్ పోలీసులు సల్మాన్ ఇప్పటికైతే అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఇక మరోవైపు కేంద్ర ప్రభుత్వం సైతం ఈ ఘటనపై రియాక్ట్ అయింది. ఢిల్లీ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించింది. ఇక ఇప్పటికే కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఒక అల్టిమేటం జారీ చేశారు. ఈ ఘటనకు కారకులైనటువంటి ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు, చట్టం ముందు దోషులుగా నిలబెడతామంటూ చెప్పేసి వారు కూడా వ్యాఖ్యానించారు. ఇక ఇప్పటికే హైదరాబాద్ నగరంలో కూడా హై అలర్ట్ ప్రకటించింది కేంద్రం. ఇక ఆయా నగరాల్లో సెక్యూరిటీని కూడా కట్టుదిట్టం చేసింది. కేంద్రం అలర్ట్తో ప్రధాన నగరాల్లో పోలీసులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. ఢిల్లీలో భారీ పేలుడు నేపథ్యంలో హైదరాబాద్లో ఇప్పటికే హై అలర్ట్ కొనసాగుతుంది. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే రాజధాని నగరంలో కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉన్నప్పటికీ ఉగ్రచర్య నేపథ్యంలో భద్రతను మరింత పెంచనున్నట్లు తెలుస్తూ ఉంది. నగరంలోని 3 కమ్యూనిస్టేట్ల పరిధిలో హై అలర్ట్ ప్రకటించింది కేంద్రం. అనుమానిత వ్యక్తులు, అనుమానిత వస్తువులు, వాహనాలు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఇప్పటికే సిపి సజ్జనార్ ప్రజలకు సూచిస్తున్నారు. గుంపులుగా తిరగవద్దని, వీలైనంత వరకు ఇంటికి పరిమితం కావాలని చెప్పేసి వారు సూచిస్తున్నారు. హైదరాబాద్తో పాటు మిగతా ప్రాంతాల్లోనూ తనిఖీలు పెంచారు. రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలైతే చేపడుతున్నారు పోలీసులు. నగరంలోని పాత బస్తీలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. రద్దీ ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు, నాకాబందీ నిర్వహించాలని నగర సిపి సజ్జనార్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. సున్నిత ప్రాంతాలపై ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంచాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశిస్తున్నారు. అదేవిధంగా ఢిల్లీ బాంబు పేలుళ్లతో హైదరాబాద్లో హై అలర్ట్ ప్రకటించారు. చార్మినార్ కావచ్చు, గోల్కొండ కోట, అదేవిధంగా మక్కా మసీద్, కోటి, అబిడ్స్, గోకుల్ చాట్లతో పాటు అన్ని మెట్రో స్టేషన్ల వద్ద భద్రతనైతే ఇప్పటికే కట్టుదిట్టం చేశారు. రద్దీ ప్రదేశాల్లో తనిఖీలు కూడా కొనసాగుతున్నాయి. అనుమానాస్పద వస్తువులు, బ్యాగులు, మనుషులు కనిపిస్తే తప్పకుండా డయల్ 100కి సమాచారం ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే సిపి సజ్జనార్ అయితే ప్రజలకు సూచనలు అయితే చేస్తూ ఉన్నారు.